మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి మీ అందరూ బాగానే ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. అలాగే నేను కూడా క్షేమంగానే ఉన్నాను. నా వీడియో చూస్తున్నటువంటి ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, అతి కొద్ది మందికైనా సరే నేను చెప్పేటువంటి ఈ యొక్క ప్రారంభ పలుకు ఏమిటంటే, దేవుని యొక్క కృపను బట్టి ఇంతకాలం నేను క్షేమంగా ఉన్నానని చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఆ విషయం చెప్పడానికి కూడా చాలా గర్విస్తున్నాను. అంతేకాదు, దేవునిలో బలంగా ముందుకు సాగాలనే చాలా ఆక్షేపణతో, చాలా ఉత్సాహంతో ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావం వల్ల పడిపోవటం, తిరిగి లేగవటం, పడిపోవటం, తిరిగి లేగవటం, నిరుత్సాహం, ఒక్కొక్కసారి చాలా బలహీనపడిపోవటం, విశ్వాసంలో నీరసించిపోవటం, ఇలా నిజానికి నా యూట్యూబ్ ఛానల్ మినిస్టర్ ఆఫ్ ది గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేటికి దాదాపుగా 4 సంవత్సరాల వ్యవధి అవుతుంది. 2022లో మేబీ 2022లో స్టార్ట్ చేసినట్టున్నాను. ఇప్పటికీ 97 వీడియోస్ పెట్టాను. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో 97 వీడియోసే పెట్టాను నేను. కానీ ఇదే 4 సంవత్సరాల వ్యవధిలో చాలామంది రకరకాలుగా నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు లక్షల్లో సబ్స్క్రైబర్స్, లక్షల్లో వ్యూస్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువగా విజృంభించడం వలన, కరోనా టైం నుండి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఛానల్లో వాక్యం మాట్లాడటం వల్ల, మీకు చెప్పాలంటే కూరగాయలు ఎక్కువగా అత్యధికంగా కావలసిన దానికంటే అత్యధికంగా లభించేటప్పుడు వాటి యొక్క ధర నియంత్రణ కోల్పోతుంది, వాటి ధర పడిపోతుంది. అవసరానికంటే మించి ఆ వస్తువు మనకు దొరికినప్పుడు దాని యొక్క ఆ స్టేటస్, దాని యొక్క విలువ పడిపోతుంది. ఉదాహరణకు మనం చూస్తూ ఉంటాం, ఒక్కో సమయంలో టమాటాలు కేజీ 5 రూపాయలకి, 2 రూపాయలకి, రూపాయికి, అవి కూడా కొనక బాక్సులు పారబోస్తూ ఉంటారు. అదే టమాటాలు ఒక్కోసారి కేజీ 200, 250కి వెళ్ళిన రోజులు కూడా మనం చూస్తూ ఉంటాం. దీని అంతటికీ కారణం అవసరానికి మించి ఏది ఉన్నా సరే దాని విలువ పడిపోతుంది. అలాగే దేవుని వాక్యం అవసరానికి మించి ఉందంటారా అని ఒకవేళ మీరు నన్ను ప్రశ్నిస్తే, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన అవసరానికి మించడం కాదు, మన అవసరానికి తగ్గటం కాదు. ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నదే దేవుని వాక్యం. విశ్వం మొత్తం నిండి ఉండవలసినదే దేవుని వాక్యం. దేవుని వాక్యానికి మించి ఈ ప్రకృతిలో మరి ఏది అధిగమించడానికి వీల్లేదు. మరి ఎందుకు పడిపోతుంది అంటే, ప్రతి ఒక్కరూ వాక్యం మాట్లాడటం వల్ల చూసేదే కదా, అందరూ మాట్లాడేదే కదా, అందరూ చెప్పేదే కదా అనే ప్రజల యొక్క ఆ ఉత్సాహం కోల్పోయి, ఆశ కోల్పోయి, దాని మీద ఇంట్రెస్ట్ చచ్చిపోవటం వల్ల కొంతమంది చెప్పేవారికి కూడా మరి నీరసపడిపోతూ ఉంటారు. వారిలో నేను ఒకడిని. నిజమండి, ఇదే 97 వీడియోస్ చేస్తే, మరొక దానిలో చేస్తే కొంతమంది వేలల్లో, లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తారు. అలాగని నేనేదో పెద్ద జ్ఞానినని ఇదే 97 వీడియోస్ చేస్తే నాకేదో 90,000 మంది సబ్స్క్రైబర్స్ పెరగాలని నేను మాట్లాడటం లేదు. కానీ
దేవుని వాక్యం చెప్పాలని, అదేవిధంగా ఆ వాక్యం చెప్పే క్రమంలో ఎంతమంది అయితే దానిని ఇంట్రెస్ట్గా ఆసక్తిగా విని నాకు సపోర్ట్ చేస్తారో, ఐ మీన్ సపోర్ట్ అంటే స్పిరిచువల్గా, లైక్ స్పిరిచువల్ బ్రదర్, స్పిరిచువల్ సిస్టర్, అప్పుడు నేను ఇంకా వారిని బట్టి కొంచెం ముందుకు వెళ్ళాలని కొన్ని సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఉదాహరణకి నా చేతిలో ఒక బాల్ ఉంటే, ఈ బాల్ నేను బలంగా గోడకేసి కొడితే అది నేను అంత బలంగా అయితే కొట్టానో అంతే బలంగా అది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను దాన్ని క్యాచ్ పట్టుకోవడానికి నాకు ఉత్సాహం పెరుగుతుంది, నాకు వీలు కలుగుతుంది. నేను ఇలా బలంగా వేసి కొట్టినప్పుడు ఆ బాల్ అక్కడే ఉండిపోతే 3-4 బాల్ చూసి 5వ బాల్కి నాకే విసుగొచ్చేస్తూ ఉంది అన్నమాట. సేమ్ అంతే భక్తి అనేది కూడా ఒక్కరు ఇద్దరు పాటుపడి చేసేది కాదు. ఎంత జ్ఞానమన్నా నేర్చుకునేవ్వండి, ఎంత పండితుడైనా కానివ్వండి, దాన్ని ఎంతసేపటికి కత్తికి పదును పెట్టినట్టుగా, ఏమండి మారణాయుధాలకు పదును పెట్టినట్టుగా ఎంతసేపటికి దేవుని వాక్యానికి పదును పెట్టాలండి. పదును పెట్టాలి. పదును పెట్టడం అంటే దేవుని వాక్యం ఎప్పుడూ పదును కలిగింది. మరి పదును పెట్టడం అంటే ఏం చేయాలి? మనకు మనం పదును పెట్టుకోవాలి ఆ వాక్యం చేత. ఒకరికొకరు పురికొల్పుకోవాలి. ఎప్పుడు విశ్వాసం అనేది విశ్వాసాలతో మమేకమై ఉండాలి. నేను ఒక్కడే ఉంటాను ఈ ఇంట్లోనే, నాకు బైబిల్ 66 పుస్తకాలు తెలుసు, నేను జ్ఞానిని కాబట్టి నేను ఒక్కడి నాలో నేనే విశ్వాసం కలిగి ఉంటాను అంటే వాడు ఏదో ఒక రోజు పడిపోక తప్పదు. సో ఈ విశ్వాసం అనేది ఎలా, ఒక విశ్వాసి మరొక విశ్వాసతో పెనవేసుకుని ఆ ఆత్మీయ బంధం అనేది తెగిపోకుండా ఉండాలి. ఒకడు మరొకడిని బలపరుస్తూ ఉండాలి, ఒకడు మరొకడిని పురుకొల్పుతూ ఉండాలి. ఇది విశ్వాసం. నేను అత్యుత్సాహంగా ఒక మంచి మెసేజ్ ప్రిపేర్ అయ్యి వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే నా వెనక, నా ముందు కూర్చున్నవారు ఏమండి ఒక 10 మంది ఇలా కూరుపాట్లు పడుతూ ఉన్నారనుకోండి, లేదా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో అటు ఇటు చూస్తూ ఉన్నారనుకోండి, నేను చెప్పాలని ప్రిపరేషన్ అయ్యి వచ్చినటువంటి ఆ టాపిక్ కూడా నేను మర్చిపోతాను. నాకు నిరుత్సాహం వచ్చేస్తుంది, నేను చెప్పలేను. వాస్తవానికి నా జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్నది కూడా ఇదే సిచ్యువేషన్. ఎంత బాగా ఒక విషయాన్ని గురించి ఆలోచించినా, ఎన్ని గంటల కష్టపడి చదివినా, చెప్పాలనే జిజ్ఞాసతో నేను మందిరంలోకి వెళ్ళిన నా ఎదురు కూర్చున్న వారు నాకు సపోర్ట్ చేయనప్పుడు నేనేం చేయలేను. లైక్ యూట్యూబ్లో కూడా అంతే. కాబట్టి ప్రియులారా, ఆసక్తితో ముందుకు వెళ్ళాలనే ఆశ ఎంతో ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల వల్ల చాలా వెనక్కి తగ్గిపోవాల్సి వచ్చింది. అంతేకాదు వీడియో మాట్లాడి కూడా చాలా కాలం అవుతుంది. కొన్ని అనారోగ్య పరిస్థితుల కారణంగా మరలా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చి ఇలా మీరు ఒకరు చూస్తారో, ఇద్దరు చూస్తారో, ముగ్గురు చూస్తారో, మేబీ ఐ డోంట్ నో, నాకు తెలియదు. మీ ముందుకి ఇలా సజీవంగా తీసుకొచ్చాడు కాబట్టి ఆ దేవునికి నా జీవితంలో నేనేమి ఇవ్వలేను. కాబట్టి ఆల్రెడీ ఒకసారి నేను కీర్తన గ్రంథం 1వ అధ్యాయం గురించి ప్రారంభ పలుకులు చెప్పాను, పరిచయం చెప్పాను. తర్వాత 2 పార్ట్లుగా అది వీడియో మాట్లాడటం కూడా జరిగింది. మరలా ఎందుకో నాకు అదే కీర్తన గ్రంథం నుండే స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని నాకు ఆలోచన వచ్చి మరలా 1వ అధ్యాయం దగ్గర నుంచే నేను ప్రారంభించాను. దేవుడు ఎందుకో నాకు అదే ప్రేరేపణ. నేను అక్కడి నుంచి వాస్తవానికి నేను వేరేగా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎందుకో నాకైతే తెలీదు. మరలా అక్కడి నుండే దేవుడు నన్ను ప్రారంభించేలా పురికొల్పాడు. కాబట్టి ఈరోజు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం దగ్గర నుంచి నేను ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే ఒకసారి ఆ అధ్యాయం అంతా కూడానండి నిజంగా ఆ అధ్యాయం మనకి ఏం బోధిస్తుందంటే, అధ్యాయం ప్రారంభంలో ఉండవలసింది కాదు, నిజంగా ముగింపులో ఉండవలసిన అధ్యాయం అది. లైక్ ఇన్ మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ని బట్టి అది చివరిలో ఉండవలసింది అది ప్రారంభంలోనే పెట్టడానికి ఒక
బెస్ట్ ఇదేమిటంటే నిజంగా బైబిల్ని సమకూర్చిన వాళ్ళు కండి పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి ఆయన తలంపులు, ఆయన దృక్పథాలు, మనుషుల పట్ల ఆయన ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. మనం అనుకున్న దానికి పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఏమంటే ఇక్కడ కూడా ఆ ప్రారంభంలో అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు పిల్లలకి దాన్ని కంఠోపాఠంగా మనం నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకున్నాం, ఎంతవరకు దాన్ని లోతుగా ఆలోచించామంటే లేదండి. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి ముసిలో నుంచి మా పిల్లలందరూ చెప్తారండి అని చెప్తారు చాలా తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులు. బట్ సంతోషం. కానీ ప్రియులరా ఆ అధ్యాయము ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రారంభించి ఎట్ ద ఏజ్ ఆఫ్ ది దాన్ని ఏమంటారంటే 12 సంవత్సరాలు మేబీ ఊహ వచ్చిన దగ్గర నుండి ఒక వ్యక్తి యొక్క వయసు ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఆ వ్యక్తి చేసిన ప్రతి చేతి పనిని కూడా దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అనే విషయాన్ని గురించి ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. అంతేకాదు ఈ అధ్యాయం మొత్తం మనకి ఏమి తెలియపరుస్తుంది అంటే ఆ అధ్యాయానికి కేంద్రంగా ఉన్నటువంటి, ఆ అధ్యాయానికి మధ్య కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఒక 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 గోల్డెన్ వర్సెస్ ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా మాట, యెహోవా యందైనటువంటి జిజ్ఞాస, యెహోవా ఇచ్చే జ్ఞానం, యెహోవా పట్ల ఆసక్తి. ఏమండి యెహోవా ధర్మశాస్త్రం పట్ల భక్తి, యెహోవా ధర్మశాస్త్రం పట్ల భయం. అధ్యాయం మొత్తం మీరు చదవండి, నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. అధ్యాయం మనకిచ్చే గైడ్స్ ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం నా మాట, నా ఆజ్ఞ, ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తుంది అధ్యాయం. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఆ ధర్మశాస్త్రం అనగా దేవుని ధర్మశాస్త్రాన్ని విశదీకరించి జీర్ణించుకుని తన శరీరానికి అవలంబింపజేసుకున్నటువంటి అది రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క జీవితం మొత్తము కూడా ఈ మిగతా అధ్యాయాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ అధ్యాయాలన్నిటికీ ప్రారంభం మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయం రాయటానికి గల కారణం దేవుని ధర్మశాస్త్రం. మీకు అర్థమవుతుందా? ఈ అధ్యాయము దావీదు ఈ వేటిని ఎక్స్పీరియన్స్ చేయకముందు రాయలా. ఏ సిచ్యువేషన్లో కూడా ఆయన టచ్ చేయకముందు రాయలా. ప్రతి సిచ్యువేషన్ ఆయన ఎక్స్పీరియన్స్ చేసి ఫేస్ చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా దానిని అనుభవించాడు గనక ఆయన చెప్తున్నాడు ఆ మాట. ఏంటో తెలుసా? దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యము పట్ల ఆసక్తి, దేవుని వాక్యము పట్ల ఆనందం, దేవుని వాక్యము పట్ల జిజ్ఞాస, దేవుని వాక్యాన్ని అంటి పెట్టుకొని ఉండటం వలన కలిగే లాభం, దేవుని వాక్యాన్ని జీర్ణించుకోవటం వలన కలిగేటువంటి పచ్చదనం, దేవుని వాక్యాన్ని వినటం వలన కలిగే ప్రతిఫలం. ఏమండి ఎప్పుడు కూడా ఒక మనిషిలో దేవుని వాక్యం సజీవంగా ఉన్నది అంటే ఆ మనిషి ఎప్పుడు ఎండిపోడండి. లైక్ నది ఒడ్డున నాటబడిన చెట్టుకులాగా. ఎంత చక్కగా పోల్చాడండి ఈ అధ్యాయాన్ని. నిజంగా నేను ఈ అధ్యాయాన్ని ఆల్రెడీ 2 times, ఒకసారి పరిచయంగా చెప్పాను, ఒకసారి 2 పార్ట్లుగా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఈ ఒకే అధ్యాయం నేను చచ్చిపోయేంతవరకు ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో తెలియదు, ప్రతిరోజు ఈ అధ్యాయాన్ని నేను వివరించిన నా బ్రతుకు చాలదు, నా జీవిత దినములు చాలు. దీనిలో ఉన్న భావాన్ని నేను మీకు క్రోడీకరించి చెప్పడానికి ఈ అధ్యాయాన్ని నేను ఇప్పటి నుంచి ప్రతి గంట చెప్పిన
ప్రతి గంటకి నేను చెప్పే ప్రతిసారి కూడా దేవుడు మరి ఒక వచనంతో లింకప్ చేసి మరి ఒక కొత్తదనాన్ని ఇస్తాడు ఈ అధ్యాయం నుంచి. ఈ ఒక్క అధ్యాయం చాలండి. నిజంగా మీకు ఇంకొక విషయం గుర్తు చేయమంటారా? మీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. మేబీ నాకు ఈ టైం సెన్స్ మైండ్లోకి వస్తున్నప్పుడు ఆ వీడియోలో మాట్లాడటం తడబడతా ఉంటాను అనమాట. టెన్షన్గా 10 నిమిషాలు అనుకుని నేను ప్రారంభించిన 15 నిమిషాలు అయిపోతుంది, 20 నిమిషాలు అయిపోతుంది, ఎవరు చూడరేమో అమ్మో అన్నట్లుగా చెప్పాలనుకున్నది కూడా మిస్ అయిపోతూ ఉంటాను అనమాట. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, మేబీ ఎవరో చూసిన వాళ్ళకే నేను చెప్తున్నాను, చూడని వాళ్ళకి నేనేం చేయలేను. అబ్రహాము కుమారుడవు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుందండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అది విశదీకరించడానికి, విపులీకరించడానికి ఈ జీవితం చాలదు. కానీ ఎందుకు దేవుడు అలా రాయించాడో తెలుసా? ఏమండి, పాత నిబంధన అంతట్లో కూడా ప్రారంభంగా దేవుని మాటను భుజాన పెట్టుకుని మోసినటువంటి వ్యక్తి అబ్రహాం. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం. అందుకే నా స్నేహితుడు అయిన అబ్రహామా అని పిలుస్తాడు. అబ్రహాం చెప్పినటువంటి మాటను, అబ్రహామా చెప్పు, నువ్వేం చెప్తావో చెప్పు, నేను వింటాను అంటాడు. ఆ తర్వాత ఏమండి, అబ్రహాం తర్వాత మరలా వచ్చి ఎక్కడ ఆగిందో తెలుసా? అదే దేవుని వాక్యాన్ని శిరస్సును పెట్టుకుని మోసేటువంటి ఆ యొక్క నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలుసా? దావీదు దగ్గర. ఆ దావీదు తర్వాత ఎంతోమంది రాజులు పరిపాలించారు. దావీదు తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం 2 రాజ్యాలుగా, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యంగా విడిపోయింది. ఎన్నో జరిగినాయి. అవేవి చరిత్రలో లేవు, నిలవలేదు, కాలగర్భంలో కలిసిపోయినాయి. మరలా ఎక్కడికి వచ్చాయిందో తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాయింది. ఎందుకు అనుకున్నారు? దేవుని వాక్యం ఎంత సజీవం కలిగినదంటే, దేవుని వాక్యం మనిషిని ఎలా పచ్చదనంగా ఉంచుతుంది అంటే, లైక్ అబ్రహాము, లైక్ దావీద్, లైక్ జీసస్ క్రైస్ట్. చూడండి, వీడి ముగ్గురిని మీరు ఉదాహరణగా తీసుకొని చూడండి. అబ్రహాం జీవితంలో ఎలా సాగిందో, అబ్రహాం యాత్ర ఎలా సాగిందో చూడండి మీరు. దావీదు యాత్ర ఎలా సాగిందో మీరు చూడండి. యేసుక్రీస్తు వారి యాత్ర ఎలా సాగిందో మీరు చూడండి. అదే అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏమండి, ఎన్ని నిమిషాలు అవుతుంది? ఓకే, చూడండి, నేను చెప్పాలనుకుంది చాలా ఉంది. బట్ ఈ రోజుకి నేను కొద్దిగానే కొన్ని నిమిషాలు నేను ముగిస్తాను. ఏమంటే తదుపరి వీడియోలో నేను మాట్లాడతాను. అయితే దేవుడు మోషేతో చెప్తాడు, ధర్మశాస్త్రాన్ని సినాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడు ఏం చెప్తాడంటే, మోషేతో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-9 వచనాల్లో ఏం చెప్తాడంటే, మోషే నీవు ఇశ్రాయేలీలందరికీ కూడా ఇదిగో ఈ ఆజ్ఞ చెప్పు. ఏ ఆజ్ఞ అంటే ఏ ఆజ్ఞ తెలుసా? నీవు ఇశ్రాయేలీలందరూ కూడా వారు తమ పిల్లలకి ఈ ఆజ్ఞ అనగా నా మాట, అనగా నేనిచ్చిన ధర్మశాస్త్రం ఎందుకు తన ధర్మశాస్త్రం గురించి అంత పర్టికులర్గా మాట్లాడుతున్నాడు అంటే, నిదానంగా మనం ఫర్దర్గా రేపటి వీడియోలో, తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఏమండి, చెప్తాడు, నా మాటను నువ్వు వారి పిల్లలకు చెప్పమని నీవు ఆజ్ఞాపించాలి అన్నప్పుడు, ఏమండి, ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్తాడు, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు ఆయనకు ఆయనే సమానుడు, ఆయనకి ఎవ్వరు సమానులు కారు. ఆయన తనను తాను మాత్రమే ఎప్పుడైనా ఏకీభవించగలడు. ఆయన తన స్వరూపమైన
తన పోలిక చొప్పున సృష్టించబడినటువంటి తన పిల్లలను మాత్రమే తనతో ఏకీభవించగలడు. అంతే తప్ప ఈ సృష్టిలో మరి ఏ నాగరికతను కానివ్వండి, లేకపోతే ఏ గొప్పదానిని కానివ్వండి, లేకపోతే ఏ అభివృద్ధి చెందినటువంటి అట్రాక్షన్ కలిగినటువంటి ఏ పట్టణాలను కానివ్వండి, వేటిని కూడా ఆయన ఎప్పుడు స్వీకరించడు, తనతో ఏకీభవించుకోడు, తన దగ్గరికి రానివ్వడు, వాటి ఆలోచనను ఆయన వినడు. కారణం, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, అద్వితీయుడకు దేవుడు. నువ్వేం చేయాలి తెలుసా? నీవు ఆయన మాటలను నీ పిల్లలకు, వారి పిల్లలకు తమ తరములన్నిట వాటిని బోధించాలి. ఎలా బోధించాలి తెలుసా? కూర్చున్నప్పుడు బోధించాలి, పడుకున్నప్పుడు బోధించాలి, నిలుచున్నప్పుడు బోధించాలి, పని చేసేటప్పుడు బోధించాలి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ ఆజ్ఞను బోధించాలి. ఎందుకు ఈ ఆజ్ఞల గురించి అంత కూలంకషంగా ఆయన మాట్లాడుతున్నాడు, అంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు అంటే, మరి అప్పటికి నాగరికతలు ఏమి లేవా? అప్పటికి చుట్టుపక్కల ఉన్నటువంటి మెసపటోమియా కానివ్వండి, లేకపోతే ఐగుప్తు నాగరికత కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా నాగరికతలు కలిగినటువంటి పట్టణాలు, ఎన్నో పట్టణాలు అప్పటికే ఉన్నాయి. అబ్రహాము విడిచి వచ్చినటువంటి ఊరు కానివ్వండి, కల్దీయుల నాగరికత కానివ్వండి, ఎన్నో నాగరికతలు ఉన్నాయండి. ఈ నాగరికతలలో అప్పటికే వాళ్ళకి ధర్మశాస్త్రం, వాళ్ళ ధర్మశాస్త్రాలు వాళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి వాళ్ళకున్నది. వాళ్ళు అప్పటికే తమను తామే గొప్పవారినిగా ఈ ప్రపంచానికి చాటించుకుంటున్నారు. వారు తమకు తామే గొప్పవారిగా ఆకాశానికి ఎత్తుకుంటున్నారు. అదే కదా బాబేలు గోపురం. యూఫ్రటీసు టైగ్రీస్ నదుల మధ్య సారవంతమైన నేలలో దేవుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మీరు నిందించండి అని చెప్పి దేవుడు వారిని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ నిమ్రోదు యొక్క నాయకత్వాన బాబేలు గోపురాన్ని నిర్మించి, లేదు ప్రపంచం అంతటా మనం జీలిపోవటానికి వీల్లేదు, మనం ఒక్కచోటే ఉందాం, ఒక్కచోటే ఉండి మనం ఒక నాగరికతను కనిపెడదాం. ఏంటో తెలుసా నాగరికత? మనం రాళ్లకు అడుచులకు ప్రతిగా ఇటుకలను తెచ్చి, మట్టికీలకు ప్రతిగా ఇటుకలను తెచ్చి పెద్ద గోపురాన్ని కట్టేద్దాం. ఈ గోపురం ఆకాశాన్ని అంటాలి, ఆ గోపురంలో మనం నివసించాలి. ఈ పెద్ద జల ప్రళయాలు, వరదలు, తుఫానులు, గాలులు, ఇలాంటి ప్రళయాలు ఏమి వచ్చినా మనకి ఏమి కాకుండా మన చేతులతోనే మనం నిర్మించుకొని ఆకాశాన్ని అంటేలాగా, అనగా దేవుని పర్వతాన్ని మనం తాకాలి. అంటే మన జ్ఞానాన్ని దేవుని జ్ఞానంతో సమానంగా చేసుకోవాలి అనుకున్నారు కదా. అప్పటికే అదే కదా బాబేలు గోపురం, అది అక్కడే కదా దేవునికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. అక్కడి నుంచే కదా దేవుడు వారిని తరిమేసింది, వదిలివేసింది. అక్కడి నుంచే కదా దేవుడు లేదు వీళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు అయిపోయారు, నేను ఎవరో ఒకరినించుకొని వాడి ద్వారా ఒక సంతానాన్ని విస్తరం చేసి ఆ సంతానాన్ని నా జనాంగంగా నేను స్వీకరించాలనే ఆలోచన అప్పుడే కదా దేవునికి వచ్చింది. లేకపోతే అంతకుముందు ఈ మానవాళి మొత్తం నా పిల్లలే కనుక వీళ్ళందరినీ సుభిక్షంగా నేను పరిపాలించాలి అనుకున్నాడు కదా దేవుడు. కాబట్టి అప్పటికే చుట్టుపక్కల నాగరికతలు మహానగరాలతో నిర్మితమై ఉన్నాయి. దేవుని సింహాసనానికి తమ సింహాసనాన్ని అది అంటుకునేలా చెయ్యాలి అనుకున్నారు. దేవుణ్ణే తక్కువ చేసి వారి సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకున్నారు. ఇదే కదా యెషయా గ్రంథంలో చెప్పాడు 14వ అధ్యాయంలో. ఇంతటి నాగరికత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాలను వదిలిపెట్టి దేవుడు అబ్రహామును ఎంచుకుని ఒక అబ్రహాము ద్వారా మోషే దగ్గరకు వచ్చి మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి చెప్తాడు, మోషే నీవు ఇశ్రాయేలీలకు ఇలా బోధించు అంటాడు. ఎందుకు అంటే ఈ నాగరికతలన్నీ
వాళ్ళు నిర్మించుకున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ అజ్ఞానంతో నిర్మించుకున్నటువంటి నాగరికతలన్నీ ఒకరోజు కుప్పగూలిపోయే రోజు ఒక రోజు ఉంది. మనిషి జ్ఞానం చేత, మనిషి తెలివితో, మనిషి మేధస్సుతో ఈ 1వ అధ్యాయం అంతా మనకి ఇదే తెలియపరుస్తుంది. మనిషి మేధస్సుతో నిర్మించుకున్నటువంటి ఏ రాజ్యమైనా, మనిషి తెలివితో కట్టుకున్నటువంటి ఏ కట్టడమైనా, మనిషి జ్ఞానంతో కట్టుకున్నటువంటి ఏ పేక మేడైనా ఏదో ఒక రోజు కూలిపోతుంది. తన సామ్రాజ్యం ఏదో ఒక రోజు పెళ్ళున విరిగిపోతుంది. కారణం దేవుని యొక్క మేధస్సు ముందు ఏ రాజ్యము నిలవదు. దేవుని యొక్క జ్ఞానం ముందు ఏ రాజ్యము నిలవదు. దేవుడు తలుచుకుంటే ఏ నాగరికత ఉండదు. దేవుడు ఆగ్రహిస్తే ఏ నాగరికత ఈ భూమి మీద మిగలదు. అన్ని నాగరికతలకు పై నాగరికత ఆయనదు. సృష్టించిన వాటన్నిటికంటే కూడా వాటిని సృష్టించినటువంటి ఆయన గొప్ప దేవుడు. సో నా ధర్మశాస్త్రాన్ని నీవు ఇశ్రాయేలీయులకు బోధించినప్పుడు ఏం చేస్తారు తెలుసా? నా సివిలైజేషన్ ప్రకారం నేనేదైతే వారిలో నాగరికత ప్రారంభిస్తానో, నేను ఎలాగైతే వారిలో ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే నేను వారిని గొప్పవారిగా చేయాలని ఏ ఆలోచన అయితే ఉన్నానో ఆ ఆలోచన ప్రకారమే వారు నడుస్తారు. అంతే తప్ప వారెప్పుడు పక్క రాజ్యంలో వలె తొట్టుపడరు. వారెప్పుడు ఇశ్రాయేలు దేవుని కంటే హెచ్చించుకోరు. వారెప్పుడు పడిపోరు. వారెప్పుడు అక్రమ సంబంధాలు, పురుషునితో పురుషుడు, స్త్రీలతో స్త్రీలు పెట్టుకోరు. వారెప్పుడు తమ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి మొలేకు దేవతల లాంటి వారికి బలి ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడు కూడా తండ్రి దిశమాలను చూడాలని ఆశ పెట్టుకోరు. వారెప్పుడు కూడా సొంత రక్త సంబంధకుల మానఛాదనములను తీయటానికి ఇష్టపడరు. వారెప్పుడు కూడా లైక్ మీ ఖచ్చితంగా వారెప్పుడు కూడా నాకులాగా, అనగా నేను నిర్మించబోతున్నటువంటి సామ్రాజ్యంలో నా నాగరికత ఏదైతే ఉందో నా నాగరికతలో నాకు తగినట్టుగా వాళ్ళు నివసిస్తారు. కాబట్టి వాళ్ళు నివసించాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ వాళ్ళు నా ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి. నా మాట ఏంటో తెలుసుకోవాలి. నా విధానం ఏంటో తెలుసుకోవాలి. నా ఆజ్ఞ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. నేనేం చెప్తానో వినాలి. ఇది దేవుని ధర్మశాస్త్రం, ఇది దేవుని మాట. ఈ మాటను గురించి మోషే చెప్తాడు, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. కాబట్టి ఆయన మాటలు నీవు వినాలి. పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, లేచినప్పుడు, పని చేసుకునేటప్పుడు వినాలి. అవును, దేవుని మాట వినాలండి. దేవుని మాట విని దాని ప్రకారం చేయు ప్రతివాడు, యేసుక్రీస్తు వారు అంటాడు, ఎవడైనను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నా మాట విని దాని ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అయినను దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది కూలబడలేదు. ఎవడైతే నా మాటలు వినక వాటిని త్రోసిపిచ్చాడో వాడు ఇసుక మీద తన పునాది, తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉన్నది. వాన వచ్చాను, వాన కురిసాను, వరదలు వచ్చాను, గాలి విసిరా ఇంటి మీద కొట్టాను, దాని పునాది ఇసుక మీద వేయబడింది కనుక అది కూలిపోయింది, దాని పాటు గొప్పదైంది. సో ఈ ప్రపంచంలో దేవుని మాటకు మించి, దేవుని ఆజ్ఞకు మించి మనిషికి మేలైనది, మనిషికి మేలు చేసేది, మనిషికి ఆరోగ్యకరమైనది, మనిషికి జీవం ఇచ్చేది, మనిషికి ఆయుష్ ఇచ్చేది, మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది మరి ఏదీ లేదు. మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోతే, ప్రారంభానికి వెళ్ళిపోతే అక్కడ దేవుడు చెప్తాడండి, ఆదాము వాళ్ళకి ఏం చెప్తాడు, మీరు ఈ తోట చెట్లలో పండ్లన్నీ తినొచ్చు, తిన్నప్పుడు ఏమైందంటే అసలు మరణమే మీకు తెలియదు అన్నాడు. అసలు ఆయనే గుర్తు చేసుకోలేదు మరణం. సృష్టించిన వాడే మరణాన్ని గురించి గుర్తు చేసుకోలేదు. మీరు తినటమే పండగ,
మీరు కోరిన ఫలం తినండి అన్నాడు తప్ప మరణం గురించి చెప్పలేదు. ఎప్పుడైతే తన మాట అతిక్రమించబడిందో అప్పుడు కదా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంది. అప్పుడు కదా అరే మీది మంటి శరీరం అని గుర్తుకు తెచ్చుకుంది. అప్పుడు కదా, అవునా కాదా? మన పిల్లలు తప్పు చేయనంత వరకు, మన పిల్లలు ఏ దొంగతనం చేయనంత వరకు ఏమంటే బీరువా తాళాలు వాళ్ళకి ఎదురుగానే పెడతాం, మనం డబ్బులు కూడా వాళ్ళ ఎదురుగానే పెడతాం. ఎప్పుడైతే వాడు మన కంటిన పడి ఒక 10 రూపాయలు తీసి దొంగతనంగా స్కూల్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నాడని తెలిసిందో అప్పుడు కదా మనం తాళాలు బంద్ చేసేసేది. అప్పుడు కదా ఆ డబ్బులు వాడికి దొరకకుండా మనం జాగ్రత్త తీసుకున్నది. సేమ్ దేవుడు కూడా అలాగే చేశాడు. మీ తోట చెట్లలో ప్రతి ఫలాన్ని తినండి, అవి ఆరోగ్యానికి మంచిది, మీకు ఆయుష్ ఇచ్చేది, జీవాన్ని ఇచ్చేది అన్నాడు. ఏ పండు తినలేదు వాళ్ళు. ఏదైతే తినవద్దన్నాడో అదే పండును తిన్నాడు. ఆ మాట, ఆ ఆజ్ఞ మించటం వల్ల వాళ్ళు ఏం తెచ్చుకున్నారో తెలుసా? తమ శరీరానికి ప్రతి బలహీనతను కొని తెచ్చుకున్నారు. అవమానాన్ని తెచ్చుకున్నారు, సిగ్గును తెచ్చుకున్నారు, ఏమండి దేవుని గెంటి వేయబడ్డారు, అపవిత్రత తెచ్చుకున్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలా, తమ ఎముకలకు నొప్పి, తమ ఎముకలు కుషించిపోయేటువంటి వ్యాధిని తెచ్చిపెట్టుకున్నారు. అంతేకాదు దాంతోపాటు భూమికి కూడా శాపాన్ని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ ఆజ్ఞాతిక్రమం ద్వారా. సో దేవుని మాటలోనే ఉన్నది. మీరు ఒకసారి మలాకీ గ్రంథం కూడా ఆలోచిస్తేనండి, అసలు మలాకీ గ్రంథంలో కూడా దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నా మాట మీరు వినకపోవటం వల్లే ఇవన్నీ అంటాడు. ఆ కరువు కాటకాలు కానివ్వండి, వాళ్ళకు సంభవించినటువంటి ఆ రోజుల్లో వారికి సంభవించినటువంటి కొన్ని మతపరమైన కానివ్వచ్చు, లేదా ఇంకా చెప్పాలంటే దిగజారుడుతనం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా దేనివల్ల వాళ్ళకు వచ్చినంటే నా ఆజ్ఞ మీరు వినలేదు కనుక అంటాడు. సో దేవుని మాటల్లోనే జీవం ఉంది. దేవుని మాటల వెనకే మనిషికి ఆయుష్ ఉంది. దేవుని మాటలోనే ఆరోగ్యం ఉంది. దేవుని మాటే బతికించగలదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, రొట్టె వలన మనిషి బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుట. దిస్ ఈజ్ 100% ట్రూ. ఎస్, నిజం. ఎలాగో అది ప్రూవ్ చేయబడింది ఆదికాండంలో. దేవుని మాట ప్రకారం వాళ్ళు ఆ పండు కనుక తినకపోయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దే విల్ స్టే ఫర్ ఎవర్, దే విల్ లైవ్ ఫర్ ఎవర్. వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ జీవించేవాళ్ళు. వాళ్ళు వినలేదు కనుకే వాళ్ళు చచ్చిపోయారు. అదే మాట యేసుక్రీస్తు వారు అంటాడు, రొట్టె వలన కాదు, హాస్పిటల్స్ వలన కాదు, సెలైన్స్ వలన కాదు, మెడిసిన్ వలన కాదు, ట్రీట్మెంట్ వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. ఎస్, నిజమండి, నిజం. ఇదే మాట చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి మోషే. తరతరములు ఇది కట్టడిగా ఉండాలి, నా మాట వినాలి. నా మాట విన్నప్పుడు ఏం జరిగితే తెలుసా? చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల కంటే కూడా మిమ్మల్ని హెచ్చిస్తాను, చుట్టుపక్కల ఉన్న నాగరికతల కంటే కూడా మిమ్మల్ని హెచ్చిస్తాను, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల కష్టానికంటే కూడా మీ కష్టాన్ని తగ్గిస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తా. మీరు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, మీరు పని చేసినప్పుడు, మీ పంట పొలాల్లో, మీ పశువుల్లో, ఏమండి మీ ధాన్యపు కొట్టులు, ప్రతి ఒక్కటి నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా. ఇఫ్ యూ కెన్ హార్డ్ మై వర్డ్, నీవు నా మాటను వినగలిగితే. దేవుని మాటలో అంత పవర్ ఉన్నది, అంత శక్తి ఉన్నది. దేవుని మాటే ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. దేవుని మాట, ది గాడ్ వర్డ్ స్టిల్ లివ్స్. ది గాడ్ వర్డ్ స్టిల్ రన్స్ దిస్ టోటల్ నేచర్. ఈ ప్రకృతి మొత్తాన్ని కూడా ఎప్పటికీ నడిపిస్తుంది దేవుని మాటే. సూర్యుడా తిరిగని దేవుడు ప్రతిరోజు చెప్పవలసిన అవసరం లేదు. చంద్రుడా నీవు తిరిగని చెప్పవలసిన అవసరం లేదు. భూమి నీవు తిరిగని చెప్పవలసిన అవసరం లేదు. ఏమండి, ఒక్కసారి చెప్పాడు, చెప్పి విడిచిపెట్టాడు అంతే. ఆ ఆజ్ఞ ఎప్పటికీ కూడా రన్నింగ్ అవుతూ ఉంది. అంటే ఆయన మాట అంత జీవము కలిగిన మాట.
నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఉన్నది 1వ అధ్యాయంలో దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పడానికి ఈ యొక్క అధ్యాయం చాలు. నా జీవితమే కాదు, నా పిల్లల జీవితం, నా పిల్లల జీవితం, వారి పిల్లల జీవితం, ఎన్ని తరాలు కూడా సరిపోవండి. అసలు ఎన్ని తరాలు కూడా సరిపోవు. కొంతమంది జ్ఞానులు మేధావులు అంటూ ఉంటారండి, ఇంకా నేను చెప్పిన దానికి మించి ఎవడో చెప్పలేడు, నేను చెప్పింది ఫైనల్, నేను చెప్పింది కాక ఇంకెవడన్నా బాగా చెప్తే చూపించు అంటూ ఉంటారు. నాకు చాలా విచిత్రం వేస్తుంది, నాకు చాలా నవ్వు వస్తుంది ఆ మాటలు వింటూ ఉంటే. అది మన మాటలు కాదండి, మన మాటలు కాదు, జీవము కలిగినటువంటి దేవుని మాట. అది 2 అంచెలు కలిగినటువంటి ఖడ్గం. ఆ మాటకి అంత పవర్ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మన జీవితాలు సరిపోవు. చెప్తాను, ఇదే మనం తెలుసుకుందాం, మరుసటి వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇది చాలా నిడివి ఎక్కువైపోయిందని నేను అనుకుంటున్నాను. తర్వాత వీడియోలో నేను ఇంకా ముందుకు దీన్ని 2-3 పార్ట్లుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదములు.